చట్టాలకు మీరేమి అతిథులు కాదు. లంచం అవినీతి కేసులో ప్రజాప్రతినిధులు శిక్షార్హులే. ఎంపీలు ఎమ్మెల్యే లంచాల కేసులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. పార్లమెంటు అధికారాల ద్వారా రక్షణ పొందలేరని తేల్చి చెప్పిన జడ్జిలు. 1998 నాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొట్టివేత అంటూ ఒకటి చూస్తా ఉన్నాం. లంచాలు తీసుకున్న చట్టసభల సభ్యులు పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ పొందలేరు. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 105, 194లకు పూర్తి విరుద్ధం. అందుకే ఈ తీర్పును కొట్టేస్తున్నాం. చట్టసభ సభ్యుల అవినీతి లంచగొండితనం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వెనకాల మరి రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందా అనేది కూడా ఒక అంశం కొలిక్కి వస్తూ ఉంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కీలకంగా A1గా ఉన్న విషయం తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క తీర్పు అనేది ముఖ్యంగా సరే దేశంలో చాలా మందికి కూడా ఈ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. కాకపోతే ప్రధానంగా మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఓటుకు నోటుకి సంబంధించి రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే విధంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. ఆయనకు కూడా ఈ తీర్పు అనేది కొంత సంకటంగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.